వెల్కమ్ టు దంటూ మైండ్ మాస్టరీ. మనం చేసే ప్రతి పని కూడా మనకు ఫలితాన్ని ఇవ్వట్లేదా? ఏ పని చేసినా కూడా సక్సెస్ కావట్లేదు. మనం ఎంత గుడ్డి చాకిరీ చేసినా మనకి అందని ద్రాక్షగా మిగిలిపోతున్నాం. మనం ఏ రంగంలోకి వెళ్ళినా సరే సక్సెస్ అనేది రావటం లేదు. ఎందుకని? మనం ఏం తప్పులు చేస్తున్నాం? మనం చేసే తప్పులేంటి? ఇలా కాకుండా వేరే విధంగా చేస్తే ఈ పని సక్సెస్ అవుతామా? ఒక బ్యాట్స్మెన్ ప్రతి బాల్ని కొడుతున్నాడు, ప్రతి బాల్ని ఆడుతున్నాడు. మరి బౌలర్ ఏం చేస్తున్నాడు? బౌలర్ వేసిన ప్రతి బాల్ని కూడా బ్యాట్స్మెన్ కొడుతున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే తన గేమ్ని చేంజ్ చేయాలి. ఈరోజు మనం నేర్చుకోవే టాపిక్ ఏంటంటే గేమ్ చేంజింగ్. గేమ్ చేంజింగ్ సంబంధించి నేను ఒక 5 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాను, శ్రద్ధగా వాచ్ చేయండి. ఫస్ట్ది ప్రోక్రాస్టినేషన్, అంటే వాయిదా వేయడం. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే కనుక దాన్ని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చేద్దాం, చేద్దాం అని ఎప్పుడు కూడా మన మనసు ఎప్పుడు కూడా బద్ధకానికి, వాయిదా వేయడానికి, వేరే వేరే పనులు చూసుకోవడానికి మనసు చెప్తుంది తప్ప మనం సక్సెస్ అయ్యే పనులకి ఎప్పుడు కూడా ముందు ఉండదండి. వీటిని మనం అధిగమించాలంటే మనం వాయిదా వేయడం అనే దాన్ని మనం గేమ్ చేంజ్ చేయాలి. అంటే 5 సెకండ్స్ రూల్ అనేది ఒకటి ఉంది, దాన్ని అమలు చేయాలి. అంటే 5 సెకండ్స్ రూల్ అంటే ఏంటంటే ఒక పని అనుకున్న వెంటనే 1, 2, 3, 4, 5 సెకండ్స్ లెక్క పెట్టి ఇమీడియట్గా స్టార్ట్ చేయడం. దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఇంక అసలు ఆలోచించకూడదు. ఆలోచన విధానం అనేది ఉండకూడదు. 5 సెకండ్స్ అయిన తర్వాత మనం యాక్షన్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. తర్వాత రెండోది ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ అంటే ఏ పని చేద్దామన్నా విపరీతమైన ఆలోచన, విపరీతంగా ఆలోచించడం. మనం చేసే తక్కువ, ఆలోచించేది ఎక్కువ. ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. మనం పని మొదలు పెడితే ఎంతో కొంత అవుతుంది, అంతేగాని ఎలా చేయాలి అని ఆ పని చుట్టూ తిరుగుతూ ఉంటే మనం పని స్టార్ట్ చేయలేం. దాని తర్వాత ఫీర్ అనేది వస్తుంది. ఫీర్ అనేది వస్తే కనుక నో యాక్షన్. ఒక మనిషి మైండ్లో ఫీర్ అనేది, ఆ థాట్ అనేది వచ్చిందంటే యాక్షన్ స్టార్ట్ చేయడానికి ముందుకు రాలేడు. మీరు ఎక్కువగా ఆలోచిస్తే మీకు వచ్చే రిజల్ట్ చాలా తక్కువగా ఉంటాయి. మనం ఇప్పటి వరకు ఉన్న ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. మనం ఏమైతే చేస్తున్నామో వాటినన్నింటినీ పక్కన పెట్టి వేరే రూట్లో వెళ్ళడం, గేమ్ చేంజింగ్. మనం వెళ్ళే దారి సక్రమమైనది కాదు అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా మన మార్గాన్ని మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే మన గేమ్ చేంజ్ అవుతుంది. అప్పుడు సక్సెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూడో పాయింట్కి వచ్చేటప్పటికి నెగిటివ్ పీపుల్స్. మీరు ఎప్పుడైతే నెగిటివ్ పీపుల్స్తో అసోసియేట్ అవుతారో, పని పాట లేకుండా బాతాకానీలు వేసుకుంటూ కూర్చునే వాళ్ళతో మీరు స్నేహాలు, అసోసియేషన్ అయితే కనుక మీ పని ముందుకెళ్ళదు. ఎంతసేపు మీ మనసు వాళ్ళ వైపే లాగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమీ చేయరు. చేసుకునేవాడిని చేసుకునేవారు. సక్సెస్ అనేది ఇటువంటి వ్యక్తులతో మనం అసోసియేట్ అయినప్పుడు మనకి సక్సెస్ అనేది రాదండి. నెగిటివ్ పీపుల్స్ ఎప్పుడు కూడా మనకి నెగిటివ్నే నూరు పోస్తారు తప్ప మనకి సక్సెస్ అనేది రానివ్వరు. ఎందుకులే, చూద్దాంలే, చేద్దాంలే, అవ్వదో, నీ వల్ల అవ్వదో,
ఎవరో ఏదో చేశారు, వాళ్ళ వల్లే అవ్వలేదు, నీ వల్లే ఎందుకు అవుతుంది, నువ్వేం చేయగలవు, నీకేమొచ్చు, నువ్వు చేసావులే అని ఇదే డైలాగులు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మనకి వినిపిస్తుంటుంది. తర్వాత ఫోర్త్ పాయింట్కి వచ్చేటప్పటికి మొబైల్ అడిక్షన్. ఈ మొబైల్ అడిక్షన్ అనేది రోజుకి 4-5 గంటలు మొబైల్ చూడడం వల్ల నీ గోల్స్ని, నీ డ్రీమ్స్ని నువ్వు అచీవ్ చేయలేవు. ఎందుకంటే ఎంతసేపు నీ మైండ్ అనేది మొబైల్ మీదే ఉంటుంది. నువ్వు అనుకున్నది, నీ గోలు, నీ డ్రీము, నువ్వు అచీవ్ చేయాల్సినవి కొన్ని కమిట్మెంట్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈ మొబైల్ చూడడానికే ఎక్కువ నువ్వు ఆసక్తి చూపిస్తూ ఉంటావు. అప్పుడు నువ్వు ఎలా సక్సెస్ అవుతావు? సక్సెస్ కాలేవు. నీ గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ ఏవి కూడా ముందుకెళ్ళడానికే ఉపయోగం. ఇది ఈ రకమైన హ్యాబిట్ ఉంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు. తర్వాత నో క్లియర్ గోల్. ప్రతి మనిషి కూడా గోల్ పెట్టుకున్నప్పుడు నీ గోల్ ఏంటనేది నీకు స్పష్టంగా తెలియాలి. నీకు స్పష్టంగా తెలియనప్పుడు, నీ గోలే క్లియర్గా లేనప్పుడు నువ్వు అచీవ్ చేసేది ఏముంటుంది? నువ్వు ఒక పనిని చేయాలనుకున్నప్పుడు, నువ్వు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకున్నప్పుడు, నువ్వు ఒక ఆటలో నెగ్గాలనుకున్నప్పుడు, నువ్వు ఒక ఉద్యోగం సంపాదించాలనుకున్నప్పుడు, నువ్వు ఒక పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు నీకు ఒక కమిట్మెంటు, క్లారిటీ, కన్సిస్టెన్సీ, ఈ 3 త్రిబుల్సీ ఉండాలి. నీ గోలు పట్ల నీకు మంచి అవగాహన ఉండాలి. నువ్వు ఏం పెట్టుకున్నావు, సాధించగలవా లేదా, నీ గోల్ ఎలా ఉంది, అచీవ్ చేయలేని గోలా, అచీవ్ చేయగలిగిన గోలా అనే దాన్ని మీరు చక్కగా దాన్ని ఒక పక్కా ప్రణాళికతో, ఒక క్లారిటీతో ముందుకెళ్తే కనుక మీరు సక్సెస్ అవ్వడానికి ఎంతైనా అవకాశం ఉంది. తర్వాత సిటిఏ అంటే కాల్ టు యాక్షన్. మీరు ఇమ్మీడియట్గా ఒక పని అనుకుంటే కనుక మీరు ఆలోచించొద్దు, ఏమీ ఆలోచించొద్దు, పని చేస్తూ ఆలోచించుందరు. అంతేగాని పని చేయకుండా ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా చేయగలం, సక్సెస్ అవుతామా లేదా, సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ వద్దు. మీరు సమర్థులు, మీకు సమర్థత ఉంది, మీరు చేయగలరు. కానీ ఆలోచిస్తే కనుక మీరు ముందుకు వెళ్ళలేరు. థ్యాంక్ యూ.